నగరంలో రెండో దశ మెట్రో పనులు మరింత వేగంగా అందుకోనున్నాయి. ప్రాజెక్టు నిర్మాణానికి కావాల్సిన భూసేకరణ కోసం ప్రభుత్వం 2,787,00,000 రూపాయల ప్రత్యేక నిధులు కేటాయించడంతో పనులు ఊపందుకోనున్నాయని హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో రైల్ లిమిటెడ్ వర్గాలు భావిస్తున్నాయి. భూసేకరణకు సంబంధించి పనులు కూడా పాత బస్తీలో మొదలుపెట్టారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అలైకి అందిస్తారు. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా హైదరాబాద్లో నివసిస్తున్న నగరవాసులు మెట్రో సేవలను అయితే ఉపయోగించుకుంటున్నారు. అదేవిధంగా రెండో దశలో కూడా ఈ మెట్రోకి సంబంధించిన మెట్రో ప్రాజెక్ట్ తీసుకురావాలని అధికారులు సిద్ధమయ్యారు. దానికి సంబంధించి నగరంలో రెండో దశ మెట్రో పనులు కూడా మరింత వేగం అందుకున్నాయి. ప్రాజెక్టు నిర్మాణానికి కావాల్సిన ఏదైతే భూసేకరణ కోసం అయితే ప్రభుత్వం 2,000 కోట్లకు పైగా కూడా నిధులను కేటాయించడంతో దీనికి సంబంధించిన పనులు ఊపందుకుంటున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఆల్రెడీ ఈ భూసేకరణకు సంబంధించిన పనులు అయితే వేగవంతం చేశారు అధికారులు. అంతేకాకుండా నగరంలో ప్రజా రవాణాను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ఏదైతే ప్రత్యేక ప్రణాళికతో అయితే ముందుకు సాగుతుంది. అయితే ఈ రెండో దశలో చేపడుతున్న 8 కారిడార్లకు మొత్తం 43,000 కోట్లకు పైగానే నిధులను కేటాయించారు. ఇటు కేంద్రం సహాయం కానీ రాష్ట్ర సహాయం సంయుక్తంగా కూడా అంటే ఈ సంయుక్త కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి రెండు కూడా సంయుక్త ఆధ్వర్యంలో అయితే పనులు చేపట్టాలని ఇప్పటికే నిర్ణయించారు. అయితే ఆయా మార్గాల్లో కొన్నిటికి భూసేకరణ చేయకుండానే పనులు చేపట్టే అవకాశం ఉండగా కొన్ని చోట్ల అయితే తప్పనిసరిగా ఈ సేకరించాల్సిన పరిస్థితి నెలకొంది. దానికి సంబంధించి ఓల్డ్ సిటీలో ఇప్పటికే దీనికి సంబంధించిన పనులు అయితే మొదలుపెట్టారు. విజువల్స్లో కూడా చూసుకుంటే కొన్ని బిల్డింగ్స్ని అయితే కూర్చోగొట్టడం జరిగింది. ఆ తర్వాత వారికి ఎంతో కొంత అమౌంట్ ఇచ్చి ఈ పనులు అయితే మొదలు పెట్టడం జరిగింది. ఎక్కువగా చూసుకుంటే ప్రధానంగా ఫ్లైఓవర్స్ కానీ అండర్ పాస్లో నిర్మితమైన ప్రాంతాల్లో అయితే మెట్రో మార్గాన్ని పక్క నుంచి తీసుకెళ్లాల్సి ఉంటుంది కాబట్టి దీంతో అక్కడ భూసేకరణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు చెప్తున్నారు. ఏదైతే నాగోల్ టు ఎయిర్పోర్ట్ మార్గంలో ఇప్పటికే నాగోల్, కామినేని, ఎల్బీ నగర్ చౌరస్తా, అలాగే ఓవైసీ ఆసుపత్రి, చంద్రయాన్ గుట్ట, ఏజీ కాలనీ ఇలాంటి వాటి దగ్గర ఇప్పటికే ఫ్లైఓవర్స్ ఉన్నాయి కాబట్టి ఫ్లైఓవర్సే కాకుండా ఇతర నిర్మాణాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఆరంగర్ వద్ద అండర్ పాస్ ఉంది. అలాంటి వాటి దగ్గర కూడా భూసేకరణ అవసరం ఉందని అధికారులు చెప్తున్నారు. దీంతో ఈ ప్రాంతంలో స్థలాన్ని సేకరించాల్సి ఉంది. అలాగే ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ మార్గంలో అయితే ఇటు జేబీఎస్ మేడ్చల్ మార్గాల్లో కూడా భూసేకరణ ఉంటుందని అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే చాలా చోట్ల అయితే ముఖ్యంగా ఈ పాత బస్తీలో ఇప్పటికే పనులు అయితే మొదలు పెట్టారు. విజువల్స్లో కూడా చూసుకుంటే చాలా చోట్ల ఈ పాత బస్తీ నుంచి చాలా వరకు కూడా భూసేకరణ పనులైతే మొదలు పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి అటు ప్రజలు కూడా ఎంతో కొంత సహకరిస్తున్నట్టుగా అయితే అధికారులు చెప్తున్నారు. ఇంకా మరికొన్ని చోట్ల కూడా దీనికి సంబంధించిన భూసేకరణ పనులు వేగవంతం చేస్తున్నామంటూ కూడా అధికారులు చెప్పడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ గజానంతో అలేఖ్య, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.